మరి నాకు రామారావు గారు అంటే ఐ లైక్ హిమ్, బాగా ఇష్టం ఎన్టీ రామారావు గారు. ఆయనతో కూర్చొని ఆయన ఇంటికి వెళ్ళి ఆయనతో మాట్లాడి ఇవన్నీ చేసా కానీ ఆయనతో సినిమా చేయలేకపోయా. ఓకే. ఎందుకంటే 82, 83లోనే రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడు ఆయన. రైట్ రైట్. ఆ తర్వాత లేదు. ఆయన ఇంటికి వెళ్ళేవాళ్ళం. ఆయన పుట్టినరోజు వస్తే నేను మా ఐజీ వెళ్ళేవాళ్ళం తెల్లవారుజాము 4 గంటలకు. అప్పుడు హ్యాబిట్స్లో ఉండేవారు ఆయన. జీపీఓ దగ్గర నుంచి లైన్ పుష్పగుచ్చాలు పట్టుకొని పళ్ళు తీసుకొని ఆయన కలవాలని జనాలు కలవాలని. నేను అప్పుడు ఇంటెలిజెన్స్ ఐజీ పిఏ కాబట్టి వి శ్రీనివాసరావు అని ఆయన పార్సల్ రా పొందను రా అని చెప్పి డైరెక్ట్గా కారు లోపలికి వెళ్ళి దిగి వెళ్ళిపోయాం. ఓకే ఓకే. చక్కగా తీసుకున్నారు, నమస్కారం పెట్టాను. మీరెవరు మా శ్రీనివాసరావు ఐజీ గారు అండి నా పిఏ అంటే ఆహా బాగున్నారు మహానుభావుడు చాలా అదే చాలా ఆశీర్వాదం. ఓకే. ఎంత బాగుందో మనిషి. అప్పుడు ఒక కాషాయం బట్టల్లో ఉన్నారు. ఓకే. ఆయన పుట్టినరోజు బర్త్డే వచ్చింది, వెళ్ళాము. టిఫిన్ చేశారా తెల్లవారుజాము 4 గంటలకి ఏం చేస్తాం టిఫిన్ అంటే అక్కడ ఉంది చేయండి అని ఆయన ఉద్దేశం. రైట్ రైట్ రైట్. మీ దర్శనం కొరకు వచ్చామండి. బాగుంది. తర్వాత ఎవరున్నారు అన్నారు ఆయన. ఒక్కొక్కరిని లోపలికి ఐజీ గారు కాబట్టి ఆయన అక్కడే ఉండాల్సి వస్తుంది, ఆయన పక్కన నేను ఉండాలి. ఓకే ఓకే. ఎంత అదేదో స్వర్గలోకంలో ఇంద్రలోకంలో ఇంద్రుడి ఇది చూసినట్టు అనిపించింది నాకు నిజం చెప్పాలంటే.